రాహుల్ తొలిసారిగా ఏపీకి రాబోతున్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్ విభజన హామీలపైన స్పష్టత ఇవ్వనున్నారు. కర్నూలులో కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరించనుంది. వచ్చే ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. ఒకప్పుడు వెలిగిన ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. విభజన తర్వాత తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కర్నూలులో భారీ సభకు సిద్దమైంది. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ తొలిసారిగా ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ చాందీ తమ నేతలతో కలిసి ఏపీ వ్యాప్తంగా జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. చెల్లాచెదురైన క్యాడర్ను మళ్లీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాయలసీమ జిల్లా కర్నూలులో సత్యమేవ జయతే సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. ఏపీలో పునర్వైభవం కోసం కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఏపీకి మోదీ అన్యాయం చేశారన్న వాదనను బలంగా తీసుకుపోతూనే తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల శేర్లింగంపల్లి సభలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. విభజన హామీల అమలు తమ బాధ్యత అని ప్రకటించారు. ఇప్పుడు ఏపీలో స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్ గా మారడంతో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దానికి తోడు ఒకప్పుడు కాంగ్రెస్ కు బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలోనే రాహుల్ సభ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ టీడీపీతోనూ పొత్తు పెట్టుకుంది. అయితే ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెబుతున్నారు చాందీ. Inform you the Congress stand in Andhra Pradesh. We are not planning any type of alliance with the political parties. Our alliance is with the people. That is going on. So during the last 2 months, with all the leaders and workers of the state working hard for the party. సభా వేదికగా రాహుల్ పలు కీలకమైన విషయాలు ప్రకటించనున్నారు అని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు కేంద్ర రాష్ట్ర వైఫల్యాలను ఎండగడతారని, కాంగ్రెస్ విధి విధానాలను ప్రజలకు తెలియజేస్తారు అని అంటున్నారు. 2014 ఎన్నికల ఫలితాలు 2019 ఎన్నికల్లో రిపీట్ కాకుండా ఉండేందుకు రాహుల్ గాంధీ ముందు నుంచే క్యాడర్ను అప్రమత్తం చేసేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో గడ్డు పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెక్కించడానికి పోగొట్టుకున్న చోటే తిరిగి దక్కించుకునేందుకు రాహుల్ కర్నూలు పర్యటన కీలకం కాబోతోందని చెబుతున్నారు. ఈ రోజు ప్రజల అజెండాను తయారు చేయగలిగిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు రాష్ట్ర అజెండాగా చేసాం, జాతీయ అజెండాగా తయారు చేసాం. చివరికి ఇతర దేశంలో కూడా పోయి బెర్లిన్లో రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనడమే కాకుండా ఈ భారతదేశం ఆంధ్రప్రదేశ్కు రుణపడి ఉంది అనేటువంటి మాటే చెప్పినారు. రాహుల్ గాంధీ మధ్యాహ్నం కర్నూలు ఎస్ఏపీ క్యాంపుకి చేరుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గృహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. కర్నూలులోని బైరెడ్డి ఫంక్షన్ హాల్లో విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి సమాధికి నివాళులర్పించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సత్యమేవ జయతే భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ బర్నింగ్ ఇష్యూ ఈ రాష్ట్రానికి. దాని మీదనే ఎక్కువ క్వశ్చన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో దాని మీద ఖచ్చితంగా ఆయన భరోసా, మొదటి సంతకం ప్రధానమంత్రి అయితేనే దాని మీదనే ఫస్ట్ సిగ్నేచర్, ఫస్ట్ ఫైల్ అదే అని చెప్పి కూడాను చాలాసార్లు చెప్పారు. ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చారు. అది మళ్ళీ ఒకసారి ఆయన కమిట్మెంట్ స్టూడెంట్స్ ముందర, యూత్ ముందర, వారి సమక్షంలో ఇవ్వబోతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే రాహుల్ సభకు 1,00,000 మందికి పైగా జనాలను తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కర్నూలులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్నూలు పెద్దపాడులో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.